ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, విశాఖ జిల్లా టీడీపీలో సీనియర్ నేత. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయనలో అసంతృప్తి పెరిగిపోతుందా? కొత్త నేతలకు పదవులు వస్తున్నాయని కానీ తనకు మాత్రం ఏ పదవి దక్కడం లేదని నారాజ్ అవుతున్నారా? అందుకే పార్టీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారా? ఇప్పుడు ఆయన కామెంట్స్ అధికార పార్టీలో మంటలు రాజేస్తోందా? విశాఖ జిల్లాలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీనియర్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్ది రోజులుగా పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు మాత్రం మంత్రి పదవి దక్కడం లేదనే అసంతృప్తి ఆయనలో తీవ్రంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని గంటా శ్రీనివాసరావు టార్గెట్ చేశారు. విశాఖ నుంచి అమరావతి వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి వస్తుందంటూ ఆయన చేసిన ట్వీట్ అధికార పార్టీలో దుమారం రేపుతుంది. కొద్ది రోజులుగా విశాఖ నుంచి వరుసగా విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. దాంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు ఒక్కసారిగా రద్దు కావడంతో ప్రయాణికులే కాదు, కీలక నాయకులు, ప్రముఖులు రోడ్డు మార్గాన ఇతర గమ్యస్థానాలకు చేరాల్సి వస్తుంది. తాజాగా విశాఖ నుంచి పూణే, గోవా, విజయవాడ, కోల్కతాలకు నడిచే ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లుగా ప్రకటించారు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నడుపుతున్న హైదరాబాద్, బెంగళూరు సర్వీసులు కూడా రద్దు అయ్యాయని చెబుతున్నారు. తమకు గిట్టుబాటు కావడం లేదనో మరేదో కారణంతో విమాన సర్వీసులను ఆయన సంస్థలు హఠాత్తుగా రద్దు చేసుకుంటున్నాయి. దాంతో ఎంపీ రామ్మోహన్ నాయుడుపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమాన సేవలు విశాఖ నుంచి విజయవాడకు ఎయిర్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఏపీ నుంచి ఏపీకి వెళ్లాలంటే మధ్యలో హైదరాబాద్ కి వెళ్లాలని సెటైర్లు వేశారు. ఆయన విజయవాడ వెళ్లాలని ముందు హైదరాబాద్ కి వెళ్లి ఆ తరువాత గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే విశాఖ నుంచి రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వెళ్లి అక్కడ మరో విమానాన్ని క్యాచ్ చేసి నానా కష్టాలు పడి వెళ్లాల్సి వస్తుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే ట్వీట్ అధికార పార్టీలో మంటలు రాజేసింది. ఈ ట్వీట్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలిసిందే. కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో గంటా పెట్టిన పోస్టు ఉందని టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కు ఫోన్ చేసి పార్టీ హైకమాండ్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. మంత్రిగా కూడా పనిచేసిన గంటా శ్రీనివాస్ కు ఏ విషయాలు బహిరంగంగా చెప్పాలో తెలియదా అని ప్రశ్నించారట. తమ పార్టీకే చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి అని తెలిసి కూడా ఆయన దృష్టికి సమస్య తీసుకువెళ్లకుండా ఇలా సోషల్ మీడియాలో అభిప్రాయాల్ని బహిరంగపరచడంపై గంటాను మందలించినట్టు సమాచారం. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఎక్స్ లో పోస్టు పెట్టినట్టు మరో ప్రచారం జరుగుతుంది. మొత్తంగా గంటా చేసిన ట్వీట్ తో ఉత్తరాంధ్రలో మరోసారి నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.